Hi guys, welcome back to my YouTube channel. One more new video. Friends, చిన్న రైడ్ ఫ్రెండ్స్, ఒక 30 కిలోమీటర్స్ రైడ్ వెళ్తున్నా. బ్యాక్ నుంచి నా ఫ్రెండ్ తీస్తున్నాడు. చిన్న దగ్గరే కదా అని హెల్మెట్ పెట్టుకోలేదు. అక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు, పోయే ప్లేస్లో కొంచెం అర్జెంట్ ఉంటే వెళ్ళిపోతున్నాం. అందుకే లేట్ అయిపోయింది. అయినా వ్లాగ్ తీస్తున్నాం. సాగుతున్న ఈ పయనం ఎంతవరకు ముందర చూడండి ఫ్రెండ్స్, మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. ఈ బ్రిడ్జి మీద నుంచి చూస్తే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడండి ఎంత పచ్చగా ఉందో చూడడానికి. బ్యాక్ సైడ్ నుంచి కానీ చూడండి గైస్ ఎట్లుందో గ్రీనరీగా. ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇంకా బాగుంది. ఈ బ్రిడ్జి చాలా బాగుంది. నేను 3rd టైం 4th టైం అవుతుంది పోవట్టి ఈ బ్రిడ్జి మీద. కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన వాళ్ళ నుంచి ఇంకా అండర్ గ్రౌండ్ ఇంకా చాలా బాగుంది. వచ్చేటప్పుడు అది కానీ చూపిస్తా, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. పాల ట్రక్ పోతుంది మనం దాటేసి. ముందర రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఒక ఎయిర్ అనేది ఉంది, నీరు పోతుంది. మొన్న వర్షాలు పడ్డాయి, బాగా పడ్డాయి. ట్రైన్లో నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. ఆ వాటర్లోకి చూస్తే ఆ బ్రిడ్జి మీద నుంచి ఆ ట్రైన్ ఆ బ్రిడ్జి మీద నిలబెట్టి చూస్తే కనుక ఎంత బాగుంటుందో నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. వచ్చిన వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ తీయనికి వీలు కాలేదు, కొంచెం వర్క్ ఉండడం వల్ల చిన్నగా పోతున్నా. లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఈ ఏరియాలో. టోల్గేట్ ఓన్లీ 500 మీటర్స్ దగ్గరలో ఉంది. నెమ్మదిగా వెళ్ళము అని సజెస్ట్ చేశారు. హర్ష స్కూల్ అని పక్కన ఉంది. స్కూల్ దగ్గర టోల్ ప్లాజా ఉంది. ముందర చూడండి ఫ్రెండ్స్, చుట్టూ రోడ్డు అటువైపు ఇటువైపు చెట్లే చాలా బాగున్నాయి. ఇది అరిదొడ్డి దగ్గర. టోల్ ప్లాజా నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఈ ప్లేస్ ఉంది. ఏపీఆర్జేసీ స్కూల్ ఉంది, ఫ్రీ స్కూలు. ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల బైక్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు బైక్లో పోయేవాళ్ళు. అది అలానే పెట్టిండు. కానీ కొన్ని విధాలుగా మేలే. కొంచెం ర్యాష్ పోయే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, అటు చెట్లు ఇటు చెట్లు చాలా బాగుంది. ఎండ అనేది తగలదు. సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది ఈ లొకేషన్లో మాత్రం. పచ్చగా గుబురుగా ఉన్నాయి చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి, నేను చెప్పేది కాదు కానీ. నీ బాబాయ్ ఆహారం పట్టుకోకుండా పాసెంట్ దగ్గరలో పోయిండు, చూసుకొని పోకోకుండా పక్కనే పోయిండు. ఎట్లా పోతున్నాడు చూడండి, రాంగ్ రూట్లో చాలా వరెస్ట్ పోతున్నాడు. ట్రైన్ పోతాను చూడండి ఈ బ్రిడ్జి మీద వెళ్ళి. ఇది పాత రోడ్డు, అది బ్రిడ్జి కట్టిండ్రు. అది కొట్టుకొని పోవడం వల్ల ఈ బ్రిడ్జి అనేది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఉన్నది మేము నిలబడిండేది. నీళ్ళు కానీ చాలా పోతున్నాయి. స్ట్రైట్ ఒకటే లైన్, ఒకటే రోడ్డే. సారీ, లైన్ అంటున్నా, స్ట్రైట్ ఒకటే రోడ్డే.
వచ్చేటప్పుడు ఈ రూట్ పైన ఫ్లైఓవర్ మీద వచ్చాము. ఇప్పుడు ఇట్లా పోతున్నాము పాత రోడ్లో. పాత రోడ్డు చాలా బాగుండే, అది బ్రిడ్జి కన్నా చాలా బాగుండే ఈ రోడ్డు. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి చాలా హైట్ మీద కట్టిండ్రు. ఇక్కడ ఇటు సైడ్ పోతే పల్లికి పోతుంది. అది పల్లి పేరు మనకి, ఆ పల్లి పేరు మనకి క్లారిటీకి తెలియదు కానీ పల్లులో పోతుంది. చూడండి గైస్, మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాను, నేను వెనకాల ఉన్నా. ఇది అండర్ పాస్, నీళ్ళన్నీ ఊటెక్కినాయి. అప్పుడే చూశాను, మీకు చూపించడానికి మరీ పోతున్నా. గుహ ఉన్నట్లుంది, అది చూడండి ఫ్రెండ్స్. పాచి బైక్ డస్కిట్ అవుతుందో అని చిన్నగా పోతాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పాచి, పద్ధతి చూడండి. మీకు ఇంకా లైవ్గా చూడాలంటే చుట్టూ రెండు పక్కల పాచి ఉంది. ఇక్కడ వస్తున్నాయి నీళ్ళు, చిన్నగా లీక్ అవుతున్నాయి.